నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని ఏం చేస్తున్నాడంటే ఆయన విశ్వాసమునందు. ఇప్పుడు చెప్పండి, ఇందాక విశ్వాసం ఉన్న వాళ్ళు దేవుని పిల్లలే కాదు. ధైర్యంగా చెప్పొచ్చు ఈ మాట, నేను భాగ్యవంతుడిని. దేన్ని బట్టి? యేసుక్రీస్తునందు విశ్వాసమును బట్టి నేను భాగ్యవంతుడు. చెప్పండి ఈ మాట, బైబిల్ ఎత్తి చెప్పండి సమర్పోతులారా. విశ్వాసమును బట్టి నేను మగవాడిని కాబట్టి భాగ్యవంతుడిని అంటున్నాను. మీరేమనాలా? మామూలుగా చెప్పండి, భాగ్యవంతురాలను అని చెప్పాలి. మీరు కూడా భాగ్యవంతులైతే మీరు మగవాడు. నేను విశ్వాస విషయంలో భాగ్యవంతుడిని. వెరీ గుడ్. యోధా ఇస్కరియోతు ఈ భాగ్యాన్ని కోల్పోయాడు. ఈరోజు చాలా మంది దేవుని విశ్వాస విషయంలో భాగ్యవంతులకు ఎంచబడే అవకాశాన్ని కోల్పోతూ దేవునికి దూరమైన వారికి ఎంచబడతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో చేర్చబడకుండా అబ్రాహాముకున్నటువంటి విశ్వాసము అనేక మందిలో లేని కారణాన్ని బట్టి ఈ కనానీయులు, పెరిచీలు, ఎబీసీలు కదా అనేక మంది 7 జనాంగమైనటువంటి తెగల్ని దేవుడు ఏం చేశాడట? అన్యులుగా ఇచ్చాడట. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రజలతో ఖండితంగా చెప్పిన మాట ఏంటంటే, మీరు వారితో ఏం చేసుకోకూడదు? నిబంధన చేసుకో, ఒప్పందాలు కుదుర్చుకోకూడదు.